மாரிமலை முழஞ்சில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்றுத் தீ விழுத்து வேரி மயிர் பொங்கையப் பாடும் பேர்ந்துதறி மூரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ఆరాయిందరుళేలోర్ ఎంబావాయ్. ఎంత అద్భుతంగా శ్రీకృష్ణుణ్ణి ఎలా నిద్రలేపింది అని నిన్నటి యొక్క ఇందాక పాసురంలో చూసాం కదండి. ఇప్పుడు 23వ పాసురంలో ఎలా భగవంతుడి మన దగ్గరికి రావాలి, అండాల తల్లి ఎలా భగవంతుడిని నడుచుకుంటూ రమ్మంటుంది అనే విషయాన్ని 23వ పాసురంలో అండాల తల్లి తెలియజేస్తుంది. ఇక్కడ ఏమంటుంది తెలుసా అండి, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మన ఆచార్యులు ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉండే భక్తులు ఎంతో ఆనందంగా అనుభవించారు. శ్రీమద్ భాగవతంలో మనం చూస్తాం. మొన్న మనం వర్షాకాలంలో మాన్సూన్ ఇన్ బృందావన్ అని ఒక 2 రోజులు సిరీస్ చేసుకున్నాం. మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఎంత గొప్పగా ఈ ప్రకృతిలో నుంచి ఎన్నో విషయాలు చెప్తారండి. ఎందుకంటే ఈ ప్రకృతి మొత్తం భగవంతుడి యొక్క శరీరమే కదండి, ఆయన యొక్క విరాట్ రూపంలో ఒక పార్ట్స్ కదండి. కాబట్టి మనం గౌరవించాలి. ప్రకృతి అన్నింటినీ కూడా కంటామినేట్ చేసామనుకోండి, మనకి ఇప్పుడుండే దుస్థితులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ రోజు బృందావనంలో కాళీయుడు అనే ఒక సర్పం యమునాలో ఉండే వాటర్ ని మొత్తం కంటామినేట్ చేశారు. అప్పుడు భగవంతుడు కాళీయుడికి తగిన శిక్షణ ఇచ్చి ఆ వాటర్ ని మొత్తం కూడా మళ్ళీ ప్యూరిఫై చేశారనమాట. కాబట్టి ప్రకృతిని గౌరవించడం నేర్చుకోవాలండి. ఎక్కడ పడితే అక్కడ నదులు, ఆలయాలు, సముద్రాలు, ఫారెస్ట్ అన్నిటినీ కూడా ఒక మనిషి ఎక్స్ప్లాయిట్ చేశారనుకోండి, డెఫినెట్ గా మనకి వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ అనేవి వస్తాయి. కరోనా కూడా అలాంటి కాన్సిక్వెన్సే కదండి. కాబట్టి మనకి ప్రకృతి యొక్క సౌందర్యం, భగవంతుడికి ఈ దేహము ఒక విధంగా ఒక విరాట్ రూపంలో భగవంతుడి యొక్క దేహం అనమాట ఈ ప్రకృతి మొత్తం కూడా. కాబట్టి ఎంతో గౌరవంగా ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా సేవ చేయాలి అంటే దేహానికే కదండి. మనం కూడా మన దేహానికే కదండి చాలా సేవ చేసేది. అయ్యా ఇది ఏం కావాలంటే అది ఇచ్చి దీనికి సేవ చేస్తాం అంటే, ఈ శరీరానికి ఏది కావాలంటే అది ఇవ్వద్దండి, ఏది అవసరమో అది ఇవ్వాలి. ఇప్పుడు ఏది కావాలంటే అది ఇచ్చటం ప్రారంభించామనుకోండి, అన్నిటికంటే విషయం ఏంటో తెలుసా అండి, ఈ జిహ్వ ఒక చిన్న నాలుకండి, ఇంతే ఉంటుందండి నాలుక, కానీ ఎన్ని కోరికలండి దానికి, ఏం అడుగుతుందండి అది ఎంతగానో అంటే ఈ నాలిక యొక్క లాలసం కోసం భగవంతుని, శాస్త్రాన్ని, భక్తిని కూడా పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఆశ్చర్యంగా ఉంటుంది వినడానికి, కానీ ఉన్నారన్నమాట. కాబట్టి మన చైతన్య చరితామృతంలో ఏం చెప్తారో తెలుసా అండి, జీవేర లాలసహో ఇట్టి ఉత్తిజాయ్ అంటే ఆ జివ్వ యొక్క లాలసం చేతట జీవుడు అటు ఇటు 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 అటు ఇటు పట్టుకెత్తాడు. ఇట్టి ఉత్తిజాయ్ మనం తిరుగుతూ ఉంటామంటండి. ఇది అడిగితే అటువైపు, ఇది అడిగితే ఈ హోటల్ వైపు, అది అడిగితే ఆ ప్రదేశానికి. కాబట్టి ఈ జివ్వ యొక్క కంట్రోల్, మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉందండి. ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి, జివ్వని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అండి. బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా, మనం ఉన్న అన్ని ఇంద్రియాలలో అన్నిటికంటే ఈజీగా కంట్రోల్ అయ్యేది జివ్వ. కాబట్టి అన్నిటికంటే ఈజీ అది, కానీ ఫస్ట్ అది కంట్రోల్ చేస్తే కానీ మిగతావన్నీ కంట్రోల్ అవ్వదు. కానీ ఇదే మనకి కంట్రోల్ చేయడం చాలా కష్టం అంటే మిగతావన్నీ ఎట్లా అండి, జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగం. కాబట్టి ఫస్ట్ ఆ జిహ్వా వేగాన్ని, తర్వాత ఉదర, తర్వాత క్రోధ, తర్వాత ఉపస్థ. కాబట్టి జిహ్వని చాలా కంట్రోల్ చేసుకోవాలండి. మనం ఉండే ఇంద్రియాలన్నీ కూడా మనం కంట్రోల్లో, నిగ్రహంలో పెట్టుకొని భగవద్భక్తిని ఆచరిస్తే ఇప్పుడు భగవత్ కృప అనేది మనకు కనిపిస్తుంది. లేకపోతే పునరపి జననం పురనపి మరణం పురనపి జననీ జఠరే శయనం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా బాగా పాడతారు, వినడానికి చాలా బాగుంటుంది. చాలా మంది పొద్దున్న లేవగానే భజగోవింద స్తోత్రాన్ని పెట్టుకుంటారు, ఆమె చాలా బాగా పాడుతుంది, వీళ్ళు కూడా ఆయన వెనకాల ఇలా పాడుతూ ఉంటారు. కానీ మళ్ళీ జన్మ తీసుకోవాలి అని అంటే ఎంత కష్టమో ఆ విషయాన్ని మర్చిపోతాం అనమాట ఈ స్తోత్రాన్ని వింటూ. కాబట్టి జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనమయ్యా, దీన్ని మనం వద్దు అని అనుకుంటే జివ్వని మనం ఈ శరీరానికి కావాల్సింది ఇవ్వటం ఆపేయండి. ఈ శరీరానికి ఏదైతే అవసరమో దాన్ని ఇవ్వటం నేర్చుకోండి అని అంటే, మరి ఈ శరీరాన్ని మనం పట్టించుకోవద్దా అండి అంటే కాదండి. ఈ శరీరం కూడా నీది కాదు, భగవంతుడి యొక్క సొత్తు. ఈ శరీరానికి కావాల్సుకొని అనాగ్రహోగ్రహం తెచ్చుకోవటం కానీ, మన శరీరాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం కానీ చేయకూడదండి. 3 పూట్ల చక్కగా ప్రసాదాన్ని తీసుకోవాలి, భగవంతుడికి నివేదన ప్రసాదం చేయాలి.
చక్కగా ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. శరీరానికి ఏదైతే అవసరమో ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేసుకోవచ్చు, చక్కగా భక్తి చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శరీరం ఉంటే కదండి, మానవ శరీరంతో కదా భగవంతుని చేరుకునేది. కాబట్టి ఈ శరీరాన్ని మీరు చూసుకోవాలి. ఇప్పుడు కరోనా వస్తుంది అంటే భగవద్భక్తులందరూ ఏం చేయాలి అంటే మాస్క్ వేసుకోవాలి, శానిటైజేషన్ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వాలి, అన్ని చేయాలి. దాంతో పాటు నేర్చుకోవాలి, అయ్యా మనం కర్త కాదు, భగవంతుడే కర్త. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చాలా మంది చేస్తారండి. మీకు ఈ లోకంలో చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయండి. ఒకళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, ఈ శరీరాన్ని వాళ్ళ జీవితం మొత్తం కూడా శరీరం కోసమే, ఇది తినాలి, ఇది తాగాలి, ఇక్కడికి వెళ్ళాలి, దీనికి ఈ సుఖం ఇవ్వాలి, ఆ సుఖం. ఇంకో ఎక్స్ట్రీమ్ తెలుసా అండి, ఒక వైరాగ్యం వచ్చిన వ్యక్తులుగా ఈ శరీరం మేమేం తింటామండి, మేమేం తినాం, ఉపవాసమే చేస్తాము అని ఇంకొక ఎక్స్ట్రీమ్ అన్నమాట. కానీ ఒక వైష్ణవుడికి మాత్రమే ఈ జ్ఞానం ఉంటుందండి, ఇది భగవంతుడి యొక్క సొత్తు, ఇది గురువు యొక్క సొత్తు. కాబట్టి దీన్ని ఇది ఒక కర్తవ్యం అండి, చాలా ముఖ్యంగా గుర్తు తెచ్చుకోవాలి. మన శరీరాన్ని కాపాడుకోవటం మన బాధ్యత, శరీరం ద్వారా ఆత్మని కాపాడుకోవటం. కాబట్టి ఈ యొక్క తత్వం అనేది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. అయితే అండాలి తల్లి ఇప్పుడు ఎలా కృష్ణుడు లేచి వాళ్ళ దగ్గరికి రావాలి అంటే, సీరియసింగం, ఒక సింహం అంటే ఒక గుహలో పడుతుందటండి. ఎప్పుడు అనంటే మారిమలై వర్షాకాలంలో ఒక గుహలో పడుతుందట సింహం. సింహాన్ని గుహలో పడుకున్న సింహం ఎలా ఉంటుందండి, ఎంత గంభీరంగా ఉంటుంది. ఇప్పుడు పడుకున్న సింహం దగ్గర వెళ్ళి సెల్ఫీ తీసుకుంటాడా? పడుకున్న సింహమైనా లేచున్న సింహమైనా సింహం లాంటిదే, దాని యొక్క శక్తి ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. అయితే ఈ పడుకున్న సింహం అంటే ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందండి, పడుకున్నప్పుడు చూస్తారండి కొంతమంది చాలా ఎర్రగా మారిపోతుంది అనమాట కళ్ళన్నీ కూడా, అలా బ్రహ్మాండంగా ఎర్రగా కళ్ళు, భగవంతుడి నేత్రములు కూడా ఎర్రగా ఉంటాయటండి. ఎందుకో తెలుసా అండి, ఎరుపుదనం ప్రేమకి ప్రతీక. భగవంతుడికి ఎవరిపైన ప్రేమ అండి, మనందరిపైన అండి ప్రేమ. కాబట్టి ఆయన కళ్ళు మొత్తం కూడా, నేత్రములు అన్ని కూడా ఎర్రగా ఉంటాయట. అటువంటి ఎర్ర నేత్రములు ఒక్కసారిగా నువ్వు అలా తెరువు. తర్వాత ఏమంటుంది అండాలి తల్లి, సింహము ఒకసారి, మీరు ఎప్పుడైనా సింహం లేవటం చూసారండి? సింహం లేవటం ఏంటండి, మేము పిల్లిని లేవటం కూడా చూడలేదు అని అంటారేమో. బట్టి సింహం ఒకసారి లేచినప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి, అది ఇలా తన యొక్క నోటిని ఆవలింపు, మనం లేసినా సరే ఇలా ఆవలిస్తాం కదండి, ఆవలించి చేతులు ఇలా జాపుకుంటాం కదా, అలా సింహం కూడా ఇలా ఆవలిస్తుంది అనమాట. ఆవలించి ఇలా చేతిని ముందుకి ఇలా జాపుతుంది అనమాట. లేపి గాంభీర్యంగా నించొని ఒకసారి గట్టిగా గర్జిస్తుంది. చాలా మంది నిద్ర లేచాక గర్జిస్తారు, కొంతమంది నిద్రపోతూ కూడా గర్జిస్తారు. కాబట్టి ఇక్కడ అండాలి తల్లి, సింహం అట లేసాక గర్జిస్తుంది. గర్జించి ఒక్కసారి తన యొక్క జూలును మొత్తం కూడా ఇలా ఇలా ఊపేస్తుందటండి. ఊపినప్పుడు సింహం పడుకున్నప్పుడు ఉన్న మట్టి మొత్తం కూడా ఇలా చెదలా చెదురు అయిపోతుందట దాని యొక్క జూలు నుంచి మొత్తం కూడా. ఎలా అయితే భగవంతుడు అలా ఆ సముద్రంలో క్షయించి ఉన్నప్పుడు ఆయన యొక్క ఒంటి లోపల నుంచి, రంధ్రాల నుంచి మొత్తం కూడా బ్రహ్మాండాలన్నీ కూడా వస్తాయండి. అలా సింహం ఎప్పుడైతే జూలిని ఇలా ఇలా అంటుందో, అప్పుడు ఎలా అయితే ఆ మట్టి రేణువులు మొత్తం వస్తాయో, అలా బ్రహ్మాండాలను మొత్తం సృష్టించే భగవతత్వం గురించి ఆండాలి తల్లి ఇక్కడ ప్రస్తావన చేస్తుంది. దాని తర్వాత ఎలా రావాలి నువ్వు అని అంటే, ఒక్కసారిగా అది ఇలా గర్జించి అద్భుతమైన పరిమళం వస్తుందటండి దాని యొక్క జూలు నుంచి. ఇప్పుడు మనం ఏదైనా పశువు దగ్గరికి వెళ్ళి, ఆవు దగ్గర గోసేవ చేస్తాం కదండి, ఆవు దగ్గరికి వెళ్ళి మూతి దగ్గర ఒకసారి మీరు చూసారనుకోండి, ఎటువంటి వాసన ఉండదండి. అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు ఏంటి అంటే మనుషుడు. ఒకసారట మనిషి ఇలా నడుస్తూ ఉన్నాడట, గులాబ్ జాములు తిన్నాడట అండి. దాని తర్వాత చక్కగా గాజర్ హల్వా, రసగుల్లా, రసమలై అన్ని తిన్నాడట. తినేసి కొద్దిసేపు అయ్యాక దాన్ని వదిలేశాడట. అంటే వెనకాల భాగం నుంచి ఒక ఏమంటాము, ఒక వ్యర్థ పదార్థంగా వదిలేశాడట. వదిలేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా కంపు కొడుతుందట. కంపు కొడుతుంటే వీడు అన్నట్టు, చీ ఎంత కంపు కొడుతున్నావు అంటే, అక్కడ ఉన్న వ్యర్థ పదార్థం అన్నదంటే, నేను చాలా బాగానే ఉన్నా, నీ శరీరంలోకి వచ్చాక ఇలా కంపు కొట్టే పదార్థంగా తయారయ్యాను అని అన్నది. కాబట్టి మానవ శరీరం ఏం చేస్తుంది అని అంటే, ఎంత మంచిదైనా ఈ శరీరంలోకి పంపించండి, దాన్ని చెడు పదార్థంగా బయటికి తీసుకొస్తుంది. కాబట్టి దీనిపైన ఎందుకండి అభిమానం మనకి? కాబట్టి అటువంటి శరీరాన్ని ఆ యొక్క పశువులకి, ఆవుల గురించి చెప్తున్నాం కదండి, వాళ్ళు ఏమి మీ టూత్ పేస్ట్ లో సాల్ట్ ఉందా, అలా సాల్ట్ వేసి అదేమి తోముకోదండి రోజు కూడా. కానీ వాళ్ళ లోపల న్యాచురల్ గా సువాసన అనేది ఉంటుంది. అలా ఈ పులి యొక్క జూలు నుంచి అద్భుతమైన పరిమళం మొత్తం కూడా వస్తుందండి. అలా ఆ పులి ఒక్కసారి ఇలా లేచినప్పుడు ఇలా ఇలా తన యొక్క జూలుని ఇలా అని చక్కగా ఎంతో వయ్యారంగా, గాంభీర్యంగా
రా మా దగ్గరికి అని కృష్ణుడు పిలిస్తే, ఆహా పులిలా రావాలా అని అంటే, అలా కాదు, పోదరుమా పోలే అని అంటే ఎంతో సున్నితంగా, అసతి పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కంకణ ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. అయ్యా నువ్వు పువ్వులాగా సున్నితమైన సుకుమారుడివి కృష్ణ అని ఆండాళ్ళ తల్లి ఎంతో చక్కగా. ఒకసారి సింహంగా వచ్చారు, రాఘవ సింహం, రావణాసురుడు సంహరించబడ్డాడు. నరసింహంగా వచ్చాడు, హిరణ్య కశిపుడు సంహరించబడ్డాడు. కానీ మా దగ్గరికి నువ్వు అలా కాదు, నువ్వు కృష్ణుడివయ్యా, కోమల స్వభావం కలిగిన వాడివి, కాబట్టి నువ్వు ఎంతో ప్రేమగా అసతి పుష్ప సంకాసంగా మా దగ్గరికి రా అని భగవంతుని పిలుస్తుంది ఆండాళ్ళ తల్లి. భగవంతుడికి మనం ఆలయంలో చూస్తే ఎన్నో రకాల నడకలు ఉంటాయండి. హంస రూపంలో భగవంతుడు నడుస్తాడు అప్పుడప్పుడుగా, సింహంలా కూడా భగవంతుడు నడుస్తాడండి అప్పుడప్పుడు. తర్వాత మీకు తెలుసు, కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా అండి, భగవంతుడు అద్భుతంగా ఏనుగు రూపంలో భగవంతుడు నడుస్తాడు అనమాట. అలానే పులి రూపంలో కూడా ఆయన నడుస్తాడు. ఒకసారి మన రంగడు శ్రీరంగ క్షేత్రం నుంచి ఇలా బయటకు వస్తుంటే ఎంత గంభీరంగా పులిలా నడుస్తున్నారో ఒకసారి దర్శనం చేసుకోండి. అలా గంభీరంగా అలా అలా నడుస్తూ వస్తున్నారటండి భగవంతుడు వీళ్ళ పైన ప్రేమతో. అప్పుడు వాళ్ళందరూ కూడా స్వామి యొక్క శ్రీపాదాలనే చూస్తూ ఉన్నారటండి. శ్రీపాదాలు చూస్తే ఆయన పాదాలు ఎర్రగా ఉంటాయి కదండి. అయితే ఎర్ర పాదాలు చూసి వీళ్ళందరూ కవలబడిపోతారంటే, అయ్యో మా కోసం నడిచొస్తుంటే మా కృష్ణుడి యొక్క పాదాలు కమిలిపోతున్నాయా? ఆ రోజు దేవతలందరూ కూడా వామనమూర్తిగా రమ్మంటే ఇంతింతై వటుడు ఇంతయ్యి తనకు తానింతయ్యి అహోబీదిపై అంతై చంద్రుడిపై అంతే బ్రహ్మాండాంత సంవర్ధియే అని పెరిగిపోయినప్పుడు కూడా అన్ని కూడా పాపం ఆయన యొక్క శ్రీపాదానికి గుచ్చుకొని కమిలిపోయాయే, అంత అపరాధం మేము కూడా చేస్తున్నామా? అయ్యో మా కోసం కృష్ణుడు నడిచొస్తే. ఇది భగవద్భక్తుల యొక్క ఉండే భావన అండి. మనకేముందండి, ఎంత భగవంతుడు వచ్చినా, ఎంత ఆచార్యులు గొంతు చించుకొని అరుస్తున్నా సరే మనం మాత్రం అలానే ఉంటాం. కానీ వీళ్ళందరూ భగవత్ ప్రేమ కలిగిన వాళ్ళు కదండి, వాళ్ళు బాధపడిపోతున్నారు, అయ్యో కృష్ణుడు మా కోసం నడుస్తుంటే కమిలిపోయాయా అని. అయ్యా నువ్వు ముందు సింహాసనం పైన కూర్చున్నాక మేము ఎందుకు వచ్చామో ఆ విషయాలను మీకు విన్నవం చేస్తా అని ఆండాళ్ళ తల్లి చెప్పినా సరే, రేపటి రోజు 24వ పాసనంలో స్వామి యొక్క శ్రీపాదాలకు అమ్మ మంగళ హారతిని సమర్పించి, అయ్యా నీ యొక్క శ్రీపాదాలు కమిలిపోకుండా చక్కగా ఉండాలి అని ఎంతో సుందరంగా రేపటి రోజు ఆండాళ్ళ తల్లి కృష్ణుడికి మంగళాశాసనం చేస్తుంది.